ప్రజల దాహం తీర్చే తాగునీటిని పండ్ల తోటలకు మళ్లించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా స్థాయిలో తాగునీటి సమస్యలపై సమీక్ష జరిగింది. మడకశిర నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన సొంత పండ్ల తోటలకు నీటిని మళ్లించుకుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తాగునీటి పథకానికి సంబంధించి జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తే అన్ని గ్రామాలకు తాగునీటిని అందించవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవకతవకలన్నీ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యుల గారికి డాక్యుమెంట్లో ఇస్తాను. నేను సూటిగా మిమ్మల్ని అడిగింది, మాకు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా ఇక్కడ మాజీ శాసనసభ్యుడి తోటకి నీళ్లు ఎందుకు ఇచ్చారు? మా మడకశిర శాసనసభ్యుడు 4 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీంట్లో మీ భాగస్వామ్యం ఉంది అంటే దానికి సమాధానం చెప్పకుండా సార్ తాగడానికి నీళ్లు లేవు, ఆయన తోట ఎవరికి సార్ సంబంధం? ఎవరికి సార్ సంబంధం? తోటకి నీళ్లు అందిస్తారు మీరు, దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు? దాని గురించి మాట్లాడకుండా ఈ పేపర్ల గురించి చెప్తారు. అవకతవకలన్నీ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యుల గారికి డాక్యుమెంట్లో ఇస్తాను. నేను సూటిగా మిమ్మల్ని అడిగింది, మాకు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా ఇక్కడ